అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతిల్ లిల్ ఆలమీన్ ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహ్బిహి వమన్ వాలాహుం ఇలా యౌమిద్దీన్. ప్రేక్షక మహాశయులారా, గైడెన్స్ టు అల్లాహ్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా పేరు సయ్యద్ అబ్దుస్సలాం. నేను ప్రసంగించబోయే అంశం ధర్మ బోధ మనందరి బాధ్యత. ఆది మానవులు హజరత్ ఆదం అలైహిస్సలాం మొదలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు 1,24,000 మంది ప్రవక్తలు చేపట్టిన బృహత్ కార్యం ధర్మబోధ, అల్లాహ్ వైపు ఆహ్వానం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత దైవ దౌత్యం పరిసమాప్తమయ్యింది. ఇక దైవ సందేశాన్ని దైవ దాసుల వరకు చేరవేయడానికి ఏ ప్రవక్త రాడు. ఆ బాధ్యత మన మీద మోపబడింది. మనం ఎంత అదృష్టవంతులం! ఎందుకంటే ఈ కార్యానికి మించిన కార్యం ప్రపంచంలో మరొకటి లేదు. ఈ హోదాకు మించిన హోదా ప్రపంచంలో మరొకటి కాజాలదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, వమన్ అహ్సను ఖౌలం మిమ్మన్ దఆ ఇలల్లాహి వ అమిల సాలిహన్ వ ఖాల ఇన్నని మినల్ ముస్లిమీన్. అల్లాహ్ వైపు ప్రజల్ని ఆహ్వానిస్తూ సత్కర్మలు చేస్తూ నేను ముస్లింని అని చెప్పే వ్యక్తి పలుకు కన్నా మంచి పలుకు ఎవరిది కాగలదు? ప్రేక్షక మహాశయులారా, అల్లాహ్ వైపు ఆహ్వానంతో మనం ఆయన ప్రీతికి పాత్రులం కాగలం. అల్లాహ్ వైపు ఆహ్వానంతో మనం ప్రజల్ని వారి ఇహపరాల్ని బాగుపరిచిన వారం కాగలం. అల్లాహ్ వైపు ఆహ్వానంతో ప్రజల మధ్య పొడసూపే తరతమ భేదాల్ని రూపుమాపగలం. అల్లాహ్ వైపు ఆహ్వానంతో చెల్లా చెదురుగా ఉన్న మానవ సమాజాన్ని సమైక్యపరచగలం. అల్లాహ్ వైపు ఆహ్వానంతో ప్రజల ప్రవర్తనను, వారి నడకను, నడవడికను మనం తీర్చిదిద్దగలం. ఇన్ని విశిష్టతల కారణంగానే అల్లాహ్ అంటున్నాడు, వల్తకుం మిన్కుం ఉమ్మతున్ యదఊన ఇలల్ ఖైర్. మీలో ఒక వర్గం తప్పకుండా ఉండాలి. వారు మంచిని గురించి ఆదేశించాలి, చెడును గురించి వారించాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారే సఫలీకృతులు. ఈ బృహత్తర యొక్క లక్ష్యంతోనే ఐపీసీ సన్మార్గదర్శిని అన్న యొక్క పేరుతోటి ఓ గిఫ్ట్ ప్యాక్ను సిద్ధం చేసింది. ఈ గిఫ్ట్ ప్యాక్ ఏదైతే ఉందో ఇది 2 విధాలుగా ఉంది. ముస్లిమేతరులకు ఇందులో కావాల్సిన యొక్క ఇస్లామీయ సమాచారము అందుతుంది. అలాగే ముస్లిం సోదరులకు కావాల్సిన ఇస్లామీయ శిక్షణ కూడా అల్హమ్దులిల్లా ఈ గిఫ్ట్ ప్యాక్లో ఉంది. ప్రేక్షక మహాశయులారా, మనం చేయాల్సిందల్లా ఒకటి, ఈ గిఫ్ట్ ప్యాక్ను మన పరిచయస్తులకు, పరిచయం లేని వారికి, తెలిసిన వారికి, తెలియని వారి వరకు చేరవేయడమే. మనం ఒక పుస్తకాన్ని చేరవేసిన అల్లాహ్ సందేశాన్ని చేరవేసిన వారం మొత్తం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, బల్లిగు అన్నీ వలౌ ఆయా. నా నుండి విన్న ఒకే ఒక్క మాట అయినా సరే ఇతరుల వరకు చేరవేయండి. కనుక ఒక పుస్తక ఆధారంగా ఇస్లాం స్వీకరించిన వారు ఎంతమంది లేరు? ఒక కరపత్ర ఆధారంగా ఇస్లాం స్వీకరించిన వారు ఎంతమంది లేరు? ఆ విషయానికి వస్తే ఒక మంచి మాట ఆధారంగా ఇస్లాం స్వీకరించిన వారు ఎంతమంది లేరు? కనుక ప్రేక్షక మహాశయులారా, ఐపీసీ యొక్క బ్రాంచీలను సంప్రదించి మీరు ఈ గిఫ్ట్ ప్యాక్లను మీకు తెలిసిన తెలియని వ్యక్తుల వరకు చేరవేస్తారని ఆశిస్తున్నాను. మన మాట కొనసాగుతుంది, అయితే చిన్న విరామం తర్వాత. మనం ఎవరమైనా సరే మనం ఇతరుల్ని ప్రభావితం చేయగలం, ఇతరుల మనసుల్ని ఇట్టే ఆకట్టుకోగలం. మన మంచి ప్రవర్తన మంచి ప్రభావాన్ని చూపితే చెడు ప్రవర్తన చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మనం మన ధర్మానికి ఎంత సేవ చేశామనేది కాదు ముఖ్యం, ఎంత చిత్తశుద్ధి కలిగి చేశాం, ఎంత అంకిత భావంతో మనం సేవ చేసుకున్నామనేది ముఖ్యం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కో వ్యక్తి దగ్గరకు 70 సార్ల కన్నా ఎక్కువగా వెళ్ళేవారు.
అలాగే అల్లాహ్ దాసుల వరకు అల్లాహ్ సందేశాన్ని చేరవేసే ఈ మార్గంలో అనేక ప్రవక్తల్ని హత్య చేయడం జరిగింది, అనేక ప్రవక్తల్ని నిప్పుల్లో నెట్టడం జరిగింది, అనేక ప్రవక్తల్ని చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. అయినా వారు నిరాశ నిస్పృహలకు లోను కాలేదు. అంతిమ క్షణం వరకు అల్లాహ్ సందేశాన్ని అల్లాహ్ దాసుల వరకు చేరవేస్తూనే ఉన్నారు. అహ్మద్ లూసి అనే గోవా రాష్ట్రానికి చెందిన సోదరుడు ఇస్లాం స్వీకరించక ముందు ఓ అరబ్బు ముస్లింతో రూమ్లో ఉండేవాడు. ఆ అరబ్బు యువకుడు ఇస్లాం గురించి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడల్లా సుతరాము వినేదానికి తను మాత్రం సిద్ధంగా ఉండేవారు కాదు. ఓ రోజు ఐపీసీ నుండి గిఫ్ట్ ప్యాక్ని తీసుకెళ్ళి అహ్మద్ లూసికి ఇచ్చాడు. తీసుకోవడానికైతే అతను తీసుకున్నాడు, కానీ అయితే ఆ బ్యాగ్ని తీసుకెళ్ళి చెత్తకుండీలో పడేశాడు. అలా ఒక్కసారి కాదు, అనేక సార్లు చేశాడు. అయితే తన ప్రయత్నాన్ని ఆ ముస్లిం యువకుడు కూడా మానుకోలేదు. చివరికి ఓ రోజు అహ్మద్ లూసి ఆలోచించాడు, నేను ఇంతగా అసహించుకుంటున్నా, ఇంతగా కాదంటున్నా, అతను అంతలా ఎందుకు నన్ను బతిమిలాడుతున్నాడు? అసలు ఆ పుస్తకాల్లో ఏముంది? చదివితే పోలా అని ఓ పుస్తకాన్ని అంతకు క్రితమే చెత్తకుండీలో పడేసిన ఓ పుస్తకాన్ని తీసుకొని చదవనారంభించాడు. అలా అన్ని పుస్తకాలు చదివి అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించాడు. ఇలా ఎవరి ఇస్లాంకు కారకులవుతారో చెప్పలేం. నేడు పండితాగ్రేసర స్థాయిని అధిరోహించి ఉన్న మౌలానా జియావుర్ రహమాన్ ఆజమీ గారు 20 సంపుటాల మీద ఆధారపడిన ఒక హదీసు గ్రంథాన్ని ఆయన రచించారు. అట్టి వ్యక్తి ఒకప్పుడు ముస్లిం కాదు, అయితే తెలుగులో ఇదియే ఇస్లాం మౌలానా అబుల్ ఆలా మౌదూది రహమతుల్లా అలైహి గారు రచించిన యొక్క ఇదియే ఇస్లాం అన్న పుస్తకాన్ని హిందీలో చదివిన ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ పుస్తకాన్ని ఆయనకు ఎవరు గిఫ్ట్ చేశారో ఆ వ్యక్తి పేరు ఆయనకు గుర్తులేదు, అయితే నేటికి కూడా ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటూ అతన్ని దీవిస్తూనే ఉన్నారు. అలాగే డిఎంకే రాజకీయ యొక్క పార్టీలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ పాత్రికేయులు అడియార్ ఎలా ఇస్లాం స్వీకరించారో తెలుసా? ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు కొందరు ఆయన వద్దకు అనేక మతాల యొక్క పుస్తకాలను తీసుకెళ్ళి ఇచ్చారు. అందులో ఇస్లాంకి సంబంధించిన ఒక లిటరేచర్ కూడా ఉంది. తమ సమస్త పుస్తకాల్ని చదివిన ఆయన సత్యధర్మం ఇస్లాం మాత్రమే అన్న నిర్ణయానికి వచ్చిన మీదట నిరోట్టం అన్న యొక్క దినపత్రికలో ఇస్లాంకు సంబంధించిన వ్యాస పరంపరను ప్రారంభించి చివరికి ఇస్లాం స్వీకరించి తన పేరుని అబ్దుల్లాహ్గా మార్చుకున్నారు. ఇలా ఎందరో మహానుభావులు ఇస్లాం స్వీకరించారు. కాబట్టి మనలోని ప్రతి ఒక్కరిలోనూ ఓ జ్వాల అనేది ప్రజ్వలిస్తూనే ఉండాలి. అనారోగ్యంతో ఉన్న మన కుమారుణ్ణి మనం వైద్యుని వద్దకు తీసుకెళ్ళి వైద్యం చేపించేంత వరకు మనలో మండుతూ ఉండే మమతాగ్ని జ్వాలలా దైవ దాసుల్ని దైవ సన్నిధికి చేర్చేంత వరకు ఆ శ్రేయాగ్ని జ్వాల మనలో మండుతూనే ఉండాలి. ప్రేక్షక మహాశీలార్ రండి, ఐపీసీని సంప్రదించి ఈ బృహత్ కార్యంలో మనమందరం భాగస్థులవుదాం. ఇంతసేపు మా ఈ కార్యక్రమాన్ని మీ విలువైన సమయాన్ని కేటాయించి వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహ్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.